ఆ పాత ఒరవడిని, పాత లెగసీనిలో కొంతైనా తెలంగాణ విద్యావంతుల వేదికకు దాంట్లో నుంచి కొంత ఒంపిండు. విద్యావంతుల వేదికగా మొత్తం తీసుకోలేదు, కానీ మేము కొంత అయితే అట్లాంటి మనుషులు వేదికలో పనిచేయడం ద్వారా మాకు ఒక గొప్ప గౌరవం మాకు దక్కింది. 2 సార్లు వారు వేదికకు అధ్యక్షుడిగా పనిచేసిండ్రు. విప్లవోద్యమం ఆయనకి ఏమి ఇచ్చిందో తెలియదు, కానీ ఆయన మాకు చాలా ఇచ్చిండు. అట్లనే విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు ఏం కోరరు, ఏం ఆశించరని తెలుసు, చాలా కోల్పోతుంటారని తెలుసు. కానీ వాళ్ళ ప్రాణాలు కోల్పోవటం కూడా వాళ్ళకి పొద్దుపొడుపులాగాని కావచ్చేమో, కానీ మనలాంటి వ్యక్తులకు, మనలాంటి సమాజానికి వాళ్ళ ప్రాణాలు మనకు చాలా విలువైనవి. వాళ్ళకు కాకపోవచ్చు, అవి చాలా పొద్దుపడడం అంత సహజమైనవి కావచ్చు వాళ్ళకి, కానీ మాకు అవి చాలా విలువైనవి. అనుకున్నాము హరిభూషణ్ చనిపోయిన తర్వాత ఇదే అంతిమయాత్ర చివరిది కావాలి అని అనుకున్నాము, కుదరలేదు. జగన్ పోయినప్పుడు అంతిమయాత్రలో వేదిక తరపు పోయినాము, ఇదే చివరిది పెద్ద లీడర్ ఏమో అని అనుకున్నాము. మిడ్కో పోయినప్పుడు అట్లాగే అనుకున్నాము. ఇంక ఇప్పట్లో అట్లాంటి అంత పెద్దవాళ్ళు ఏ ఒక్క మనిషి పోడనుకున్నాం, కానీ ఇంత సమూలంగా పోతుంటే అంటే భరించలేని, అంటే మోయలేని బాధ, భూగోళాన్ని మొత్తాన్ని కౌగిలించుకొని ఏడవాలన్నంత బాధ కూడా ఉంది. అందరికీ ఉండవచ్చు. సరే, ఏదేమైనా రవీంద్రరావు సారు వేదికలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసి స్కూల్ను కూడా అమ్మేసుకున్నాడు. రవీంద్ర మోడల్ స్కూల్ అమ్ముకున్నాడు, ఇల్లు అమ్ముకున్నాడు. బహుశా ఇప్పుడు ఆయన అస్తిత్వానికి ఏం మిగల అడ్రస్ చివరికి బ్యాంకులో కూడా 1200, 1300 ఉన్నాయని తెలిసింది నాకు. అవి కూడా ఈ మీటింగ్ తోటి అయిపోతాయి. మేమేం పెట్టుకోవట్లేదు, ఈ మీటింగ్ కూడా ఆయనే పెట్టుకున్నాడు, వేదిక ఏం పెట్టుకోలేదు. ఏమీ లేవు, ఆర్థికంగా ఆయన ఏం లేడు. కుటుంబం ఒక సంక్షోభంలో ఉన్న తను మన ముందు ఒక శక్తివంతమైన మనిషిగా సజీవంగా ఈ పరిస్థితులు లిక్విడిటరీ టైంలో ద్రవాధునికత సమాజంలో మళ్ళీ ఒక మనిషిగా మనకు ఎదురుగా ఉంటూ ఉన్నాడు. అంటే ద్రవాధునికత ఆయన తినకుండా ఉంది అంటే అనిపిస్తుంది కదా. భూమన్ రాసిన ద్రవాధునికత అందరికీ అనుభవమే కదా. ఆ వినియోగ సంస్కృతి, వినిమయ సంస్కృతి, లిక్విడేటరీ, మానవ సంబంధాలు వచ్చిన మార్పులు ఇవన్నీ తట్టుకొని నిలబడుతున్నారంటే విప్లవోద్యమం ఆయనకి ఇచ్చిన బలం. ఆయన వేదిక ఇంకా నడుస్తుందంటే అట్లాంటి వ్యక్తులు మాకు ఇచ్చిన బలం. ఆ లెగసీ కొనసాగుతూ ఉంది. బహుశా ఆయన మరణానంతరం దేహాలు కూడా ఆల్రెడీ ఇచ్చిరని తెలిసింది. ఇట్లా చాలా ఉన్నాయి. అంటే వ్యక్తిని గ్లోరిఫై చేయడం కాదు, ఉద్యమంలో మాతో కలిసి తిరిగినందుకు చాలా కోల్పోయాడు. వేదిక ఇక తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినాక నేను కోల్పోయాడు. కుటుంబం ఒక సంక్షోభంలో ఇన్నిన్ని కూడా ఎదుర్కొని నిలబడుతూ ఇంతకు ముందెప్పుడు ఒక పద్యం రాయని వ్యక్తి, ఒక వాక్యం రాయని వ్యక్తి, లేవగానే ఒక గొప్ప ఉపన్యాసకుడు. రవీంద్రరావు సార్ ఎప్పటికీ గొప్ప ఉపన్యాసకుడు. స్టార్టింగ్లోనే తాత్విక విచారం చెప్తూ సోక్రటీస్ని తర్వాత స్పార్టకస్ని యాడ్ చేయండి. ఆయన ఎన్నడూ కూడా వేదిక మీటింగ్ను క్లోజ్ చేయలే. నేను రాస్తున్నా అని చెప్పి 10 ఏళ్ళుగా ఆయన ప్రయత్నం అనుకుంటూ వచ్చాను. అందులో 5 ఏళ్ళు సీరియస్ ప్రయత్నం అంటూ వచ్చి ఎన్నడూ రాయలే అని నేను కూడా అనుకున్నాను. కానీ ఆకస్మికంగా బుక్ మెయిల్లో పెట్టిండు, తెలుగులో వచ్చినప్పుడు కొంత రాసి 2 పేజీలు రాసి ఇది అని పెట్టిండు. కానీ నాకు కూడా తెలియదు కదా పుస్తకం మీద అది ఎట్లా రాస్తారో ఎట్లుంటుందో, చదవటం కూడా తెలియని వ్యక్తులము. కానీ ఆయన తొలి రచనలోనే ఇంగ్లీషులోకి కూడా అనువదించబడటం, పర్స్పెక్టివ్ లాంటి సంస్థ దాన్ని ప్రచురించడం, ఇప్పుడు అన్వీక్షి ప్రచురించడం, దానికి ఉన్న ప్రాధాన్యతకు ఆ కుటుంబం చేసిన సహాయము, త్యాగము అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మాకు గంగారాం గుర్తున్నట్టే, సికాస గుర్తున్నట్టే వేదికకు రవీంద్రరావు గుర్తుంటాడు. అస్తిత్వాల పరంగా, వ్యక్తుల పరంగా, చిరునామాల పరంగా. అంతకు మించిన ఒక సామూహిక త్యాగం మన చుట్టూ ఒక పర్యావరణంలాగా ఉండిపోయింది. అది ఆ క్రమాల రీత్యా సరే ఈ పరిస్థితుల్లో చాలా మాట్లాడాలని ఉన్నప్పటికీ మాట్లాడలేము, ఆ స్థితి ఉన్నది. అయినప్పటికీ రవీంద్రరావు సారు తను మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.